పల్నాడు జిల్లా దాచేపల్లి బీసీ హాస్టల్లో విద్యార్థుల దాడి ఘటనపై కలెక్టర్ అరుణ్ బాబు స్పందించారు. హాస్టల్ సంక్షేమాధికారి దీప్ని విధుల నుంచి తొలగిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న వాచ్మెన్ను కూడా విధుల నుంచి తప్పించారు. ఘర్షణకు పాల్పడ్డ విద్యార్థులను హాస్టల్ నుంచి పంపించారని కలెక్టర్ ఆదేశించారు. దాచేపల్లి బీసీ హాస్టల్లో విద్యార్థుల దాడి ఘటనపై కలెక్టర్ అరుణ్ బాబు స్పందించారు. హాస్టల్ సంక్షేమాధికారి దీప్ని విధుల నుంచి తొలగిస్తూ కలెక్టర్ ఆదేశాలు చేశారు. అలాగే వాచ్మెన్ కూడా విధుల నుంచి తప్పించినట్టు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, ఏంటి హాస్టల్లో జరిగినటువంటి ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? కలెక్టర్ ఎలా స్పందించారు? అంటే రవి, ఏదైతే గత 4 రోజుల క్రితం జరిగినటువంటి ఘటన ఏదైతే ఈ బీసీ హాస్టల్ దాచేపల్లికి సంబంధించి బీసీ హాస్టల్లో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో దాని మీద మాత్రం జిల్లా యంత్రాంగం మాత్రం చాలా సీరియస్ అయిందని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా ఆ రోజు అంటే ఈ దాడి జరిగినటువంటి రోజు ఈ జూనియర్ ఇంటర్ బైపీసీ చదువుతున్నటువంటి విద్యార్థి ఇద్దరి మీద సీనియర్ ఇంటర్ చదువుతున్నటువంటి విద్యార్థులు 4 దాడి చేశారు. 4తో పాటుగా కూడా బయట నుంచి మరో వ్యక్తి వచ్చి ఆ బీసీ హాస్టల్లో వాళ్ళని తీసుకెళ్లి విచక్షణారహితంగా దాడి చేయటమే కాకుండా కూడా చివరికి వాళ్ళ మీద వాళ్ళకి కరెంటు పెట్టి చంపేస్తానని కూడా బెదిరించారు. అదేవిధంగా కూడా కరెంటు వైర్లను కూడా తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఈ నేపథ్యంలోనే ఎప్పుడైతే ఇవి సోషల్ మీడియాలో బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా ఈ సంఘటన మీద పూర్తిగా కూడా ప్రభుత్వం అయితే సీరియస్ అయిందని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా ఏదైతే జిల్లాధికారులు ఉన్నారో ఆ జిల్లాధికారులు మాత్రం చాలా సీరియస్ అయినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి విచారణ అయితే చేపట్టారు. ప్రధానంగా ఈ ఘటన ఎందుకు జరిగింది అనేటువంటి అంశం మీద మాత్రం డిఎస్పీ అయితే వివరణ కూడా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా కూడా ఒక ప్రేమ వ్యవహారానికి సంబంధించి బైపీసీ జూనియర్ ఇంటర్ చదువుతున్నటువంటి విద్యార్థి మరొక యువతితో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో సీనియర్ ఇంటర్ చదువుతున్నటువంటి విద్యార్థులు అయితే మాత్రం అతన్ని టార్గెట్ చేశారు. అతన్ని హాస్టల్లోకి తీసుకెళ్లారు. హాస్టల్లోకి తీసుకెళ్లి విచక్షణారహితంగా కొట్టడమే కాకుండా బట్టలు కూడా ఇప్పించినట్లుగా కూడా ఇప్పించి తర్వాత అతన్ని చంపేందుకు కూడా ప్రయత్నించారు. కరెంటు వైర్లను కూడా తెచ్చి పెట్టేటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఈ ఘటన జరిగినటువంటి ఈ పరిస్థితి కనుక చూసినట్లయితే మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. దీనికి సంబంధించి తల్లిదండ్రులు ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల తల్లిదండ్రులు అయితే మాత్రం పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా వీటికి సంబంధించి ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో ఈ ఘటన జరిగిన వెంటనే కూడా ఈ అధికారులు ఒక పక్కన పోలీస్ డిపార్ట్మెంటు అదేవిధంగా కూడా కలెక్టర్ కూడా స్పందించడం జరిగింది. విచారణ అయితే చేసినటువంటి పరిస్థితి. విచారణ చేసిన అనంతరం కలెక్టర్ పల్నాడుకు సంబంధించిన జిల్లా కలెక్టర్ ఎవరైతే అరుణ్ బాబు ఉన్నారో అరుణ్ బాబు అయితే మాత్రం వార్డెన్ వచ్చేసి ఇన్ఛార్జి వార్డెన్ అయినటువంటి దీపిక అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ అయినటువంటి జంగమేశ్వరరావు అనేటువంటి ఈ ఇద్దరిని కూడా సస్పెండ్ కాదు రిమూవ్ చేశారు. ఈ మధ్యకాలంలో టెర్మినేట్ చేయటం, విధుల నుంచి టెర్మినేట్ చేయటం అనేది లేదు. మొట్టమొదటిసారి ఒక పక్కన పర్మనెంట్ ఉద్యోగులైనటువంటి ఈ వార్డెన్ని అదేవిధంగా కూడా వాచ్మెన్ని కూడా టెర్మినేట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనపడింది. అదేవిధంగా కూడా ఈ విధంగా దాడికి గురైనటువంటి ఈ ఇద్దరు బాలురు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రం కొద్దిసేపటి క్రితమే ఈ కలెక్టర్ ఆదేశాల మేరకు అక్కడ ఉన్నటువంటి దాచేపల్లి ఎంఆర్ఓపై కలవటం, వాళ్ళకి యోగక్షేమాలు కనుక్కున్నటువంటి పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కూడా ఈ సంఘటన జరిగినటువంటి ఈ తర్వాత మాత్రం పూర్తిగా కూడా అలర్ట్ అయిన పరిస్థితి అయితే ఉంది. బీసీ హాస్టల్స్ అదేవిధంగా కూడా హాస్టల్స్లో సరైనటువంటి సిబ్బంది లేకపోవడం వలన విచ్చలవిడితనం విచక్షణారహితంగా కూడా ఇటువంటి దాడులు జరుగుతున్నట్లుగా కూడా గుర్తించడం జరిగింది. ప్రధానంగా కూడా హాస్టల్ వార్డెను సంబంధించి హాస్టల్ వార్డెన్ ఒక హాస్టల్కి ఉండాల్సిన వార్డెన్ని ఇన్ఛార్జ్ వార్డెన్గా కూడా మిగతా హాస్టల్స్ కూడా అతనికి అటాచ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ సరైన పర్యవేక్షణ ఉండటం లేదు. అదేవిధంగా కూడా వాచ్మెన్కి సంబంధించి కూడా అక్కడ వాచ్మెన్లు కూడా లేనటువంటి పరిస్థితులు అయితే మాత్రం విశృంఖలత్వం విచ్చలవిడిగా కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది విద్యార్థులు ప్రవర్తిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే కలెక్టర్ అరుణ్ బాబు అయితే మాత్రం చాలా సీరియస్ గా కూడా స్పందించారు. ఎవరైతే వార్డెన్ ఉన్నారో వార్డెన్ని దీపికని సస్పెండ్ చేశారో అదేవిధంగా కూడా వాచ్మెన్ ని కూడా ఇద్దరిని రిమూవ్ చేసిన పరిస్థితి అయితే కనపడింది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ. నా పేరు ఎం దీపిక.
మేము ప్రభుత్వ బీసీ కళాశాల బాలుర వసతి గృహము దాచేపల్లి ఇన్ఛార్జి వార్డెన్ అండి. మా వసతి గృహంలో పిల్లలు ర్యాగింగ్ చేసుకున్నారని చెప్పి న్యూస్ పత్రికల ద్వారా వీడియో వైరల్ అయింది. కానీ అది ర్యాగింగ్ కాదండి, పిల్లల యొక్క వ్యక్తిగత సమస్య, ప్రేమ విషయం వలన వాళ్ళు కొట్టుకున్నారు. ఈ విషయం గురించి మేము ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసామండి. పిల్లలు మైనర్లు అవటం వలన వాళ్ళ యొక్క వ్యక్తిగత సమాచారం అనేది మేము చెప్పలేకపోతున్నాము. ఆల్రెడీ మేము పోలీసు దృష్టికి తీసుకెళ్ళాము, కంప్లైంట్ ఇచ్చాము, వాళ్ళు చర్య తీసుకుంటున్నారండి. దీనిలో దయచేసి పత్రికా మీడియా వాళ్ళు కానీ వీడియోని పిల్లల భవిష్యత్తు దృష్ట్యా వైరల్ చేయకుండా ఉండవలసిందిగా కోరుచున్నాము.